హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మహిళలకు త్వరలోనే గుడ్ న్యూస్ అందుకోనున్నారు. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తర్వాత మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలోనే ఈ పథకం అమలు కోసం దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లే అయితే తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తూ ఉంది. సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. మరోవైపు ఇటీవలే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లే తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉందని సమాచారం. ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి సంబంధించి ఈ పథకం అమలు తీరుపైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. నిత్యం ఎంతమంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు, ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది, ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలైతే సిద్ధమైతే చేశారు. ఇక ఏ కేటగిరీల్లో బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఈ ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే దానిపైన కూడా అధికారులు తుది కసరత్తు అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రూట్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేసే వరకు ఈ పథకాన్ని వాయిదా వేయాలనే సూచనలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని అమలు చేసే వైపే మొగ్గు చూపుతున్నట్లయితే సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించింది. ఈ పథకం అమలుకి డేట్ ఫిక్స్ చేసింది. అయితే గైడ్లైన్స్ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే మిగతా పథకాలకు దీనికి తేడా ఉంది. ఈ పథకానికి గైడ్లైన్స్ పెద్దగా అవసరం ఉండవు. కర్ణాటక, తెలంగాణలలో గైడ్లైన్సే ఏపీలోనూ అమలయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకాల గైడ్లైన్స్ చూస్తే మహిళలు, విద్యార్థినీలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి మాత్రమే ఈ సదుపాయం అమలు చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. రాష్ట్రాల పరిధిలో బస్సు ప్రయాణికులకు మాత్రమే అమలవుతుంది. రాష్ట్రం దాటి వెళ్లే బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం అమలు చేసి రాష్ట్రం దాటిన తర్వాత చేసే ప్రయాణానికి టికెట్ వసూలు చేస్తున్నారు. సిటీ, ఎక్స్ప్రెస్, మెట్రో, పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా దాదాపు ఇదే విధమైన గైడ్లైన్స్ అమలు చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలలో మహిళలు బస్సు ఎక్కినప్పుడు ఆధార్ కార్డు చూపిస్తున్నారు. దాంతో అది చూసి కండక్టర్ 0 టికెట్ ఇస్తున్నారు. అది ఉచిత టికెట్. ఆ టికెట్ తీసుకున్న మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఏపీలో కూడా అదేవిధంగా ఆధార్ కార్డు చూపించి 0 టికెట్ తీసుకునేలా చేసే అవకాశాలైతే ఉన్నాయి. అందువల్ల మహిళలు
ఆధార్ కార్డ్ తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డ్తో పాటు ఇతర గుర్తింపు కార్డులను కూడా అనుమతిస్తారా లేక ఆధార్ కార్డు వరకే పరిమితం చేస్తారా అనేది అధికారిక గైడ్లైన్స్ రిలీజ్ అయ్యాక కానీ చెప్పలేం. ఎందుకైనా మంచిది ఆధార్, ఓటర్ కార్డు వంటి గుర్తింపు కార్డులను రెడీగా దగ్గర ఉంచుకుంటే గైడ్లైన్స్ రాగానే వాటి ప్రకారం ఫాలో అయిపోవచ్చు. ఏపీలో మెట్రో రైళ్లు లేవు కాబట్టి ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అందువల్ల ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీపై భారం పెద్దగానే పడుతుంది. అయితే తెలంగాణలో ప్రభుత్వం ప్రతి 2 వారాలకు ఒకసారి ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు. అదేవిధంగా ఏపీ కూటమి ప్రభుత్వం కూడా వారానికి 2 వారాలకు లేదా నెలకు ఒకసారి మనీ చెల్లించే అవకాశాలైతే ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ని ప్రజలు గెలిపించారు. తెలంగాణలోనూ అదే ఫార్ములా వర్కౌట్ అయింది. అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. తద్వారా ఆ 2 రాష్ట్రాల్లో ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది చూసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీలోనూ అదే జరగాలని కోరుకుంటూ ఈ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. నెల రోజుల్లోగా ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం 15 రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, తెలంగాణలలో ఈ కమిటీ పర్యటించి పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అధ్యయనం జరుపుతున్నామన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇక విజయవాడ బస్టాండ్లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయగా తెలంగాణలో మాత్రం 0 టికెట్ల విధానం అనుసరిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులను చూసి 0 టికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతుంది. అయితే తెలంగాణలో మాదిరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా జిల్లాల లోపలి సర్వీసులకు మాత్రమే అమలు చేస్తారా అనేది ఆసక్తికరంగా అయితే మారింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.